హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఏం మొక్కలు ఉన్నాయి, ఏం చెట్లు ఉన్నాయి అనేది మీకు తొందరగా చూపించేస్తాను. సో ఇది ముందుగా మీకు మొక్కను చూపిస్తున్నా. ఇది ఆల్రెడీ మేము వేసి ఒక 8 months అవుతుందేమో. అప్పుడే చాలా పెద్దగా అయిపోయిందండి. సో కాయలు కూడా చాలా పెద్దగా కాసినాయి. అప్పుడే మేము కాయవేమో అనుకున్నాం, కానీ చాలా బాగా కాసినాయండి కాయలు. ఇది ములగ చెట్టు, ఇదిగోండి పైకంట ఉన్నాయి కాయలు. ఇది కూడా ఇప్పుడే కాస్తుంది. ఆల్రెడీ కాసినాయి కానీ మళ్ళీ కాస్తుంది. సో ఇది చూసారు, మా పిల్లలు దీని కింద నుంచి వెళ్తున్నారు. నేను కూడా తప్పగా దీని కింద నుంచే వెళ్తున్నాను. కింద నుంచి చూడండి మా పాప ఎలా వెళ్తుందో. అస్సలు భయం లేదు కింద పడిపోతానని. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఏమేమి మొక్కలను చూపిస్తాను. ఇది నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయలు చాలానే ఉన్నాయి, ఎప్పుడు కాస్తూ ఉంటాయి. సో అదండి, మీకు కొంచెం ఇక్కడ ముళ్ళులు ఉన్నాయి, గుచ్చుకుంటే భయం వేస్తుంది. సో మా పిల్లలు అయితే బాగానే వెళ్తున్నారు. అక్కడి నుంచి మా అత్తయ్య కేకేస్తుంది, రండమ్మా రండి అని. ఇది పింక్ కలర్ మందార పువ్వులు, రెడ్ కలర్ ఒకటి ఉంటుంది, ఎల్లో కలర్ ఒకటి ఉంటుంది. సో ఇది ఏం మొక్కలో నాకు తెలీదు. పచ్చిమిర్చి మొక్కలు కూడా ఉన్నాయి. పచ్చిమిర్చినా ఓకే, పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఐస్ యాపిల్ అంటారు కొంతమంది, దీన్ని గులాబ్ జాంకాయలు కూడా అంటారు. మీ ఊళ్ళో ఏమంటారో నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడే ఇది కూడా పూత పూసింది. కాయలు వస్తే అప్పుడు మీకు కూడా తొందరగా పంపిస్తాను. సో మా పిల్లలు చూసారా, ఇది ఇంకో ములుగ చెట్టు అండి. ఈ ములుగ చెట్టుకి ఇంకా కాయలు కాయట్లేదు. ఇది సీతాఫల చెట్టు. సో ఇక్కడ గొర్రెని కట్టారు మా మామయ్య గారు. ఈ పక్కన మొత్తం కొబ్బరి మొక్కలు తెచ్చేసారు, ఇంకా అవ్వలేదు. ఇవి పెద్ద అయిన తర్వాత కొబ్బరికాయ బొండాలు తాగాలి. ఈ ఏమో ఇక్కడే మళ్ళీ అరటి మొక్కలు కూడా వేసారు మొత్తం వెనకాల, ఇంటి వెనకాల మొత్తం. సో అరటికాయలు మొత్తం అటు మా డాగ్ అక్కడ నుంచి అరుస్తుంది, మా స్వీటీ. సో మా స్వీట్ మమ్మల్ని చూసి ఇంకా గట్టిగా అరుస్తుంది. సో మా పిల్లలు చూసారు, అస్సలు భయం లేదు ఎలా ఎక్కేస్తున్నారో. ఇది చెరుగ్గాడండి, ఇంకా తయారవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, అక్కడక్కడ వేసారు. సో అరటిపళ్ళు చూసారా, చాలా పెద్దగా ఉన్నాయి గెల్లు. మొత్తం అన్ని అరటి మొక్కలేనండి. అరటిపళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి. ఇది ఆల్రెడీ కింద కడిపోయింది, బరువు ఎక్కువైపోయి. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మా పిల్లలు మాత్రం భలే ఫాస్ట్గా వెళ్తున్నారు, నేను వెళ్ళకపోతున్నాను. బొబ్బస్కాయ మొక్కలు కూడా చాలా ఉన్నాయి. కాయలు అవి కూడా చాలా స్వీట్గా ఉంటాయి. ఇది ఏ మొక్క నాకు తెలీదు. సో ఇంటి చాలా మొక్కలు ఉన్నాయి చుట్టేపులను. బొబ్బస్కాయలు చూసారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి. చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను మొత్తం పూర్తిగా వీడియో తీయలేకపోయాను. వీళ్ళు ఎటు వెళ్ళిపోతారని భయం వేసింది నాకు. అంటే మొక్కలు కదండి, ఏ పాములను ఉంటాయేమని భయం వేసింది. కనకాంబరం మొక్కలండి ఇవి. సో చాలా ఉంటాయి కనకాంబరం, కానీ మేము కోసుకుని పెట్టుకోవడానికి మాకు టైం ఉండదు అంతే. ఈ తమలపాకుల పాదు, ఇక్కడ ఆనపకాయ పాదు కూడా ఉంది. చూసారా కనకాంబరం ఎన్ని ఉన్నాయో. చాలా కోస్తే దగ్గర 2-3 మార్లు అవుతాయండి. ఇక్కడ వంకాయ మొక్క కూడా పెట్టింది మా అత్తయ్య. వంకాయలు కాసినాయి, తెల్ల వంకాయలు. సో ఇది గులాబీ మొక్క చూసారా, ఇది మా ఆయన ప్రేమతో నాకు ఇచ్చిందండి. ఇది సన్నజాజి అండి, వైట్ సన్నజాజి. కరివేపాకు మొక్క, కనకాంబరం చూసారా ఎంత ఉందో. ఇది జాంకాయ చెట్టు అండి, మీ అందరికీ తెలుసు, కానీ ఇంకా కాయలు కాయలేదు, ఇంకా టైం రాలేదు దానికి. ఈ 2 జాంకాయ చెట్లేనండి. దీనికి మాత్రం కాయలు కాసినాయి, ఇంకా ముగ్గలేదు. సో ఇంకేమైనా చూద్దన్నాడండి. లోపలికి వెళ్తే మా కోళ్ళు చూసారా పరుగులు తీస్తున్నాయి. ఈరోజు సండే కాదు, లేదంటే కోడి కోసం తినేసును. ఇది మా పెద్ద ఆవు, అది మా చిన్న ఆవు. దీని